మార్పిడి కోసం చిన్నపిల్లల్ని కూడా పావుగా వాడుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రిజర్వ్ బ్యాంక్ సాక్షిగా ఈ అక్రమదందా సాగుతోంది. జనం కష్టాలను ఆసరాగా చేసుకుని జేబులు నింపుకునేందుకు అవినీతి పరులు రంగంలోకి దిగుతున్నారు. మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. రోజు నుండి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎడతెరిపి లైన్ కనబడుతుంది. భారీగా లైన్ కడుతూ డబ్బులు ఎక్స్చేంజ్ సంబంధించి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓన్ అకౌంట్స్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ఆంక్షల దృష్ట్యా ఎక్కువగా రిజర్వ్ బ్యాంకును ఎంచుకున్నట్టుగా తెలిసింది. అయితే ఆంక్షల దృష్ట్యా అదేవిధంగా 2000 లిమిట్, ఇంక్ మార్క్, ఐడి కార్డు లాంటి ఆధారాలు తీసుకోవడం, ఐడి కార్డుకు సంబంధించి చిట్టుగా పెట్టినప్పటికీ ఒకే వ్యక్తికి సంబంధించి వివిధ రకాల ఐడి కార్డులతో లైన్లో నిలబెట్టిన కమిషన్ ఇచ్చి నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు కొత్త పద్ధతులు ఎంచుకున్నారు. ఇంక్ మార్క్ వేయడంతో 8 రోజుల వరకు ఒకసారి తీసుకున్న వాళ్ళకి అవకాశం లేకపోవడంతో చిన్న పిల్లల్ని రంగంలో దిగిన పరిస్థితి కనబడుతుంది. చిన్నపిల్లలు సైతం స్కూల్లో మాని మరీ ఆధార్ కార్డులతో ఇక్కడ బోలే క్యూ ఆయా? देखो भाई, सुबह से लाइन में था 2 बार भी स्कूल की फीस बनना है तो पैसे नहीं दे रहे, क्या करना भाई? आप ही के लिए आ गए, किसी के लिए आ गए? हमारे अकेले के लिए, किसी के भी 3 महीना की फीस बनना है। स्कूल में मैडम भी जा दे रहे, घर को तुड़ा के लो पैसे बोल रहे। मैं 9th क्लास का हूँ, स्कूलों में फीस भरना है तो आप इस विद्या दे रहे हैं। स्कूल में मैं 6th क्लास में पढ़ता हूँ कि मेरी भांजी के लिए मुझे फीस बनना है, तो उन्होंने बोले थे पहले पुराने नोट चलते बोल के बोले थे, पुराने नोट दिए तो भी नहीं चल रहे हैं। 6 बजे से लाइन में खड़े हुए काम कर रहे हैं। अब तो जाने देते नहीं जाने दे रहे हैं। 3 बजे की टाइमिंग है, कल आगे खड़े थे 3 बजे तो हम ना चले गए। ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది వ్యాపారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళకి 1000కి ఇంత 20% 10% కమిషన్తో ఇక్కడ తీసుకొచ్చినట్లుగా తెలిసింది. నిజంగా ఎవరికైతే అవసరం ఎక్కువగా ఉందో వాళ్ళకంటే అనవసరంగా ఏదైతే ఇతర కమిషన్లకు సంబంధించి తీసుకొని వచ్చినట్లుగా 17 साल का बच्चा है, उसको नहीं दिए, देखो पैसे हटा दिए बच्चे को, नहीं जाने देते।